మీరు కూడా ఏంటండి 3 times మీరు తినేసారా? మీరు తినకూడదు 2 రోజుల దాకా. మీరు సౌండ్ లేకుండా ఎందుకు ఏమన్నారంటే పట్టడి హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొడక్ట్ అండ్ ప్లేట్. అండ్ లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా. సో ఇది గృహప్రవేశం వ్లాగ్ అనమాట. అండ్ ఈ వీడియో అంతా కూడా మీకు కొద్దిగా ఏమంటారు, లైటింగ్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే నైట్ తీసిన షూట్ అనమాట ఇది. సో ఇది ఏంటంటే గృహప్రవేశం అనమాట. మీరు చాలామంది ఇది చూసుంటారు కదా, ఏంటది శంకుస్థాపన వ్లాగ్. సో దానిది గృహప్రవేశం అనమాట. నేను దాని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అండ్ ఇక్కడ ఇంటి దగ్గర నుంచి మనం మన సైట్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. కానీ అంతకన్నా ముందు పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, కొన్ని మన రిచువల్స్ అనేవి ఉంటాయి కదా. సో అవి చేయడం కోసం మా అత్తయ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళామన్నమాట. అది చాలా దూరం, ఎంత దూరం అంటే మనం పక్క వీధిలోనే. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినవి తీసుకుంటున్నాం అనమాట. అదే మనకి ఇవి ఉంటాయి కదా, కొన్ని రావాల్సినవి, కవ్వం అండ్ అది ఆ పాట్ ఏదో అంటారు దాన్ని. సో అది అవన్నీ తీసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి మన ఇంటి వైపుకి వెళ్ళి అలాగా మన సైట్ దగ్గరికి వెళ్తామన్నమాట. సో అదే ఇక్కడ జరుగుతుంది. అండ్ తెలిసిందే కదా, మనకి మేళతాళాలతో వాళ్ళతో వెళ్తాము. అండ్ ఇది నైట్ మనకి 9 o'clock వచ్చిందనమాట ముహూర్తం. సో 9 o'clock అంటే కొద్దిగా ఎర్లీగానే వెళ్ళాలి కదా, అక్కడ చేయాల్సినవి ఉంటాయి కదా, ఆవుని వీటిని తీసుకురావాలి కాబట్టి మనం కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాము. అండ్ మన ఇంటికి ఆ సైడ్కి 3-4 కూడా కాదు, ఓకే 3 streets అనుకోండి. 3 streets అంతా డిస్టెన్స్, చాలా దగ్గర. సో అండ్ ఇక్కడికి మనం వచ్చేసాము. మొత్తం డెకరేషన్ అనేది చేసేసారు కదా. లోపలికైతే మనం వెళ్ళకూడదు, అంటే మనం వెళ్ళిపోవచ్చు, అత్తయ్య మావయ్యాలు చేస్తారు కాబట్టి గృహప్రవేశం వాళ్ళు అయితే వెళ్ళడానికి లేదనమాట. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా వర్క్ అనేది చాలా ఉంది. కానీ మనకి ముందు మంచి రోజులు లేవని, అదే మూడమది ఉందని చెప్పి ఫస్ట్ మంచి చేసేసారనమాట. సో ఇది చిన్న టూర్ లాంటిది. అండ్ లైటింగ్ ఇవన్నీ కూడా మంచిగానే సెట్ చేసేసారు ఇక్కడ అనమాట. పూల్ డెకరేషన్ మాత్రం నాకు బాగా నచ్చింది, అంటే సింపుల్గా ఉండి బాగుందన్నమాట. సో మనకి ఇంకా 9 అవడం కోసం ఇంకా టైం.
తిరిగి వచ్చేసాక మనకి ఇక్కడ పొయ్యి దగ్గర ఆడబడుచులు మనకి ఇది నిప్పులై వేస్తారు కదా, సో అది ఉంటుందన్నమాట. వాళ్ళు పాలై పొంగిచ్చేసి పరమాన్నం ఇవన్నీ కూడా వండేస్తారనమాట. కంగారు అడగండి, నాకు ఇస్తారనుకుంటా. రండి తాంబూలం తాంబూలం నగో ఆయనరే దాని ఉంచండి, నలుగురు పట్టుకుని తాంబూలం సో అక్కడ వేరే రూమ్స్లో పాలే పొంగించి ప్రసాదమై చేస్తుంటుంటే ఇక్కడ అత్తయ్యమావి చేత వాస్తు పూజ అనేది స్టార్ట్ చేసేసారనమాట. ఇది టైం అరౌండ్ 9:15 ఆ టైం అవుతుందన్నమాట అక్కడ. సో ఇక్కడ ఏమంటారు ఆ పొయ్యి మీద అది చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ పూజ అయిపోయి వచ్చింది. అప్పుడు కాదు అలాగే డాడీ తాగే కరెక్ట్ అయిపోతుంది. అప్పుడే కాదు రా మీరు కూడా అండి 3 times నూనె సౌండ్ లేకుండా ఎందుకేమన్నానంటే కొట్టాడుతుంది మొహమ్మే చూపిస్తుందని ఒట్టు కదిలిపోతుందని లాజిక్ కావాలి. నన్ను అడగాలి. తీసుకోండి. ఇటువంటి సరస్వతీ దేవత అనుగ్రహ ప్రసాదం మనోవాంఛా బలసిద్ధిరస్తు. ఓకే, అది కూడా తీసుకోండి. దాన్ని మీరు రెండు బాబు ఆయనే సురేంద్ర సురేంద్ర ఆయన రాజేంద్ర పేర్లు తీసుకెళ్ళి 2 అక్షంతలు దండం పెట్టుకో. కలసం మీద దండం పెట్టుకో. అక్షంతలు నువ్వు కూడా అక్షంతలు తీసుకో, పుష్పం తీసుకో. 2 తీసుకో. తలంబరేస్తే తీసుకోకు. 2 అక్షంతలు పుష్పం తీసుకో. సరస్వతి ఇక్కడ అమ్మవారికి పుష్పం పెట్టేలాగా నమస్కారం చేసుకో. ఓకే, ఆ పరమాన్నం అందరికీ పెట్టండి. వారి భోజనాలు పెట్టండి. రేపు వద్దాం కదా వ్రతం, ఇబ్బంది ఏం లేదు. మీరు తినేసారా? మీరు తినకూడదు 2 రోజుల దాకా. మీరు నమస్కారం చేసుకోండి. అయ్యా ఇద్దరు కూడా ఆవిడ. సో అలా సరదాగా పూజ ఇదంతా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and bell icon click. Bye bye. Bye.